హాయ్ అండి. నేను మీ మాధవిని. వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి ప్రసాదంగా పెట్టేటటువంటి 6 రకాల నైవేద్యం రెసిపీస్ని ఈరోజు మీకు చూపిస్తాను. వ్రతం రోజు వీటిల్లో మీకు చెయ్యాలనుకున్న రెసిపీస్ చేయండి. లేదు ఓపిక ఉంటే 6 రకాలైనా చేసి పెట్టొచ్చు అమ్మవారికి. ఖచ్చితంగా ఇన్నే చేసి పెట్టాలని ఏం లేదండి. మన స్తోమతను బట్టి ఏవి చేసి పెట్టినా అమ్మ స్వీకరిస్తుంది. భక్తి ముఖ్యం గాని ప్రసాదాలు ముఖ్యం కాదు. అదొక్కటి గుర్తుపెట్టుకొని మీకు ఓపిక ఉన్నంత వరకు అమ్మవారికి నైవేద్యాలు చేయండి. నేను జస్ట్ ఎక్కువ నైవేద్యాలు పెట్టాలి అనుకునే వాళ్ళకి ఇలా పెట్టుకోవచ్చు అని చూపిస్తున్నాను అంతే. సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఫస్ట్ రెసిపీగా కమ్మటి స్వీట్ పొంగల్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ఈ స్వీట్ పొంగల్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే అర గ్లాసు పెసరపప్పు తీసుకోండి. పెసరపప్పు ఇంకొద్దిగా ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది. మామూలుగా అయితే ఒక గ్లాస్ బియ్యానికి అర గ్లాసు పెసరపప్పు తీసుకోవాలి. నేను ఇక్కడ గ్లాసులతో చూపిస్తున్నాను కదా, మీరు కావాలంటే కప్పులతో అయినా మెజర్ చేసుకోవచ్చు. ఇలా తీసుకున్న ఈ పెసరపప్పు బియ్యాన్ని ఒక అరగంట పాటు నీళ్ళల్లో వేసి నానబెట్టండి. నేను 2 కలిపి నానబెట్టానండి. హాఫ్ అన్ అవర్ పైనే నానబెట్టాను నేను. బాగా నానడం వల్ల పెసరపప్పు బియ్యం అనేది మనకు బాగా చక్కగా మెత్తగా ఉడుకుతుంది. ఇలా నానిన ఈ పెసరపప్పు బియ్యాన్ని నేను ఒకసారి శుభ్రంగా కడిగేసి నీళ్లు పారబోసేస్తున్నానండి. పారబోసిన తర్వాత ఈ పెసరపప్పు బియ్యాన్ని కుక్కర్లోకి తీసుకుంటున్నాను. నేను ఇక్కడ కుక్కర్లో చేసి చూపిస్తున్నానండి పొంగల్ని. మీరు మామూలు పాత్రలో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పెసరపప్పు బియ్యాన్ని కుక్కర్లో వేసుకున్న తర్వాత మీరు ఏ గ్లాస్తో అయితే బియ్యం కొలుచుకుంటారో అదే గ్లాస్ తోటి 3 గ్లాసులు నీళ్లు పోసుకోండి. అలాగే 2 గ్లాసులు పాలు పోసుకోండి. కాచి చల్లార్చుకున్న పాలైనా పోసుకోండి, లేదా పచ్చి పాలైనా పోసుకోవచ్చు, మీ ఇష్టం అండి. మొత్తం మీద నేను 3 గ్లాసులు నీళ్లు పోసాను, 2 గ్లాసులు పాలు పోసానండి. మొత్తం 5 గ్లాసులు. దీంట్లోనే 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసేసి ఒకసారి కలిపేసి కుక్కర్కి మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 3 లేదా 4 విజిల్స్ రానివ్వండి. ఇప్పుడు పప్పు బియ్యం ఉడికేలోపు బెల్లాన్ని కరిగించుకుందామండి. ఇలా ఒక గిన్నె తీసుకొని దీంట్లో ఏ గ్లాస్తో మనం బియ్యం తీసుకుంటామో అదే గ్లాస్ తోటి 2 గ్లాసులు బెల్లం తురుము వేసుకొని అర గ్లాసు నీళ్లు పోసుకొని ఇలా కలుపుతూ జస్ట్ బెల్లాన్ని కరిగించండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మనకి బెల్లం కరిగితే సరిపోతుంది, పాకం రావాల్సిన అవసరం లేదు. 2 గ్లాసులు బెల్లం తురుము కరెక్ట్గా సరిపోతుందండి. మీరు కాస్త స్వీట్ తక్కువ తినే వాళ్ళు అయితే కొద్దిగా బెల్లం తగ్గించుకొని వేసుకోండి. ఇప్పుడు చూడండి, బెల్లం పూర్తిగా కరిగిపోయింది. ఇలా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బెల్లం పాకాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు 4 విజిల్స్ వచ్చిన తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నానండి. చూడండి, పప్పు బియ్యం బాగా ఉడికిపోయింది. మీకు మరీ మెత్తగా ఉడకాలి అనుకుంటే, అంటే మరీ ఎక్కువ మెత్తగా కావాలి అనుకుంటే ఇంకొక విజిల్ ఎక్స్ట్రా రానివ్వండి. పెసరపప్పు కూడా చూడండి బాగా ఉడికిపోయింది. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బెల్లం సిరప్ని ఈ విధంగా వడగట్టుకొని పోసుకోండి. ఇలా వడగట్టడం వల్ల బెల్లంలో ఏమైనా నలకలు అలాంటివి ఉన్నా మనకి పోతాయండి. ఈ బెల్లం సిరప్ కూడా వేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఉడికించండి. ఈ బెల్లం సిరప్ వేసి కలిపేటప్పుడు మీకు కాస్త పల్చగా అనిపిస్తుంది. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఇలా ఉడికిస్తూ ఉన్నారనుకోండి, మీకు చిక్కబడుతూ వస్తుంది. కొంతమంది బాగా పల్చగా తినడానికి ఇష్టపడతారండి పొంగల్ని. అలాంటి వాళ్ళు ఒక అర గ్లాసు లేదా 1 గ్లాసు కాచి చల్లార్చుకున్న పాలని ఈ స్టేజ్లో పోసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఇలా కలుపుతూ ఉడికించండి. కాస్త పల్చగా వస్తుంది. నేను ఇప్పుడు ఒక 3-4 నిమిషాలు ఉడికించేసిన తర్వాత పచ్చి కొబ్బరి తురుము 1 గ్లాసు వేసుకుంటున్నానండి. పచ్చి కొబ్బరిని సన్నగా తురిమేసుకొని బియ్యం తీసుకున్న గ్లాస్ తోటే 1 గ్లాస్ వేసుకున్నాను. ఈ పచ్చి కొబ్బరి తురుము వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది పొంగలి. మీకు ఈ పచ్చి కొబ్బరి తురుము వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి. ఈ కొబ్బరి తురుము బాగా ఉడికి ఈ పొంగల్లో మనం తినేటప్పుడు పంటి కింద తగులుతూ చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు ఎప్పుడైనా పచ్చి కొబ్బరి వేసుకోకపోతే. కొబ్బరి తురుము కూడా వేసి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు లో ఫ్లేమ్లోనే ఉంచి ఈ కుక్కర్కి మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు అలా వదిలేస్తానండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి, అడుగున మాడకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, కొద్దిగా గట్టిపడి పొంగలి చక్కగా రెడీ అయిపోయింది కదా. ఇలా ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లో ఒక అర టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని మొత్తం బాగా కలిపేసి ఈ పొంగల్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. ఈ డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి పోపు గరిటెలో ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసి కరిగించండి. మీరు నెయ్యి ఇంకా ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చండి. పొంగల్లో నెయ్యి ఎంత ఎక్కువ ఉంటే టేస్ట్ అంత బాగుంటుంది. ఈ నెయ్యి కరిగిన తర్వాత దీంట్లో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు వేసుకొని వేయించుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం అండి, మీకు ఎన్ని కావాలన్నా వేసుకోవచ్చు. ఈ జీడిపప్పు కొద్దిగా వేగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఎండు ద్రాక్ష వేసుకొని వేయించుకోండి. మీకు ఇంకా కావాలి అంటే బాదం పప్పులు వేసుకోవచ్చు. దీంట్లో ఎండు కొబ్బరిని సన్నగా ముక్కలుగా కట్ చేసి అయినా వేసుకొని వేయించుకోవచ్చు అండి.
ఇప్పుడు చూడండి ఎండు ద్రాక్ష జీడిపప్పు ఇలా బాగా ఎర్రగా వేగిన తర్వాత ఈ నెయ్యితో సహా వీటిలన్నింటినీ ఈ పొంగల్లో వేసుకోండి. ఇప్పుడు లాస్ట్గా పచ్చకర్పూరాన్ని కొద్దిగా వేసుకోండి. ఇలా నలిపి వేసేసారంటే ఈజీగా నలిగిపోతుంది. ఈ పచ్చకర్పూరం వేసుకోవడం వల్ల మనకి గుడిలో ప్రసాదం లాగా కమ్మటి వాసనతోటి భలే ఉంటుందండి టేస్ట్ పొంగలి. ఈ పచ్చకర్పూరం కూడా వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిపేసుకున్నారంటే సరిపోతుంది అంతే. ఈ కొలతలతోటి మీరు ఎప్పుడు పొంగల్ చేసినా సరే అదే రుచితోటి పక్కాగా పర్ఫెక్ట్గా వస్తుంది. తప్పకుండా మీరు ఎప్పుడైనా పొంగల్ చేయాలి అంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు రెండవ రెసిపీగా పూర్ణం బూరెలు. లోపల పూర్ణం అనేది బయటికి రాకుండా బాగా రావాలి అంటే ఎలా చేయాలో చూడండి. ఫస్ట్ నేను ఇక్కడ ఒక గిన్నె తీసుకుని దీంట్లో 1 కప్పు మినపప్పుకి 1.5 కప్పు బియ్యం పోసుకుంటున్నానండి. ఈ బియ్యం కూడా నేను ఇడ్లీ రైస్ అని మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి కదా, అవి వాడుతున్నాను. లేదా రేషన్ బియ్యం అయినా వాడుకోండి. మీరు ఇంట్లో వాడే జీలకర్ర మసూర, సోనా మసూర ఇలాంటి రైస్ వాడడం వల్ల గట్టిగా వస్తాయండి బూరెలు అనేవి. కొంతమంది 1 కప్పు మినపప్పుకి 1 కప్పు బియ్యమే వేసుకుంటారండి. మీకు అలా కావాలన్నా చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిలో తగినంత నీళ్లు పోసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసిన తర్వాత మళ్ళీ తగినన్ని నీళ్లు పోసుకొని ఈ గిన్నెకి మూత పెట్టేసి 4 లేదా 5 గంటలు బాగా నాననివ్వండి. ఇప్పుడు నేను ఒక 5 గంటలు నానబెట్టానండి. నానిన తర్వాత ఇలా బాగా మినపప్పు బియ్యం బాగా నానుంటాయి. ఇలా నానిన మినపప్పు బియ్యాన్ని మరొకసారి శుభ్రంగా కడిగేసి ఇలా మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. నేను 2 సార్లుగా రుబ్బుతున్నానండి. మీ దగ్గర గ్రైండర్ ఉన్నట్లయితే గ్రైండర్లో ఒకటేసారి వేసుకొని రుబ్బుకోండి. దీంట్లోనే కొద్దిగా నీళ్ళు యాడ్ చేస్తున్నాను. నీళ్ళు ఎక్కువ పోసుకొని రుబ్బుకోకూడదు, ఎందుకంటే మనకి కాస్త గట్టిగానే ఉండాలి ఈ పిండి అనేది, మరీ పల్చగా అవ్వకూడదు. అందుకని కొద్దిగా వాటర్ యాడ్ చేసి మెత్తగా వచ్చేటట్టు రుబ్బండి. చూసారా, ఈ విధంగా మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ రెండో వాయి కూడా నేను రుబ్బేసుకుంటున్నానండి. ఆ రుబ్బుకున్న దాన్ని కూడా ఈ బౌల్లో వేసుకుంటున్నాను. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. బ్యాటర్ అనేది ఇలా ఉండాలి. మరీ పల్చగా అయినా కానీ మీకు పూర్ణాలు సరిగా రావు. ఇప్పుడు ఈ బౌల్కి మూత పెట్టేసి ఒక 3 గంటలన్నా పక్కన పెట్టేయండి. మనకి పిండి అనేది కొద్దిగా పులవాలండి. మనం వేసుకున్న వెంటనే మీరు పూర్ణాలు వేసేసుకున్నారనుకోండి టేస్ట్ అంత బాగుండవు. లైట్గా పులిస్తే ఆ టేస్ట్ వేరే ఉంటుంది. అందుకని ఒక 3 గంటలన్నా పక్కన పెట్టేసేయండి ఈ పిండిని. ఇప్పుడు ఆ పిండి పులిసేలోపు మనం పూర్ణానికి సంబంధించిన ప్రాసెస్ అంతా చేసేసుకుందామండి. దానికోసంగా ఇలా ఒక బౌల్ తీసుకొని దీంట్లో 1 కప్పు శనగపప్పు వేసుకున్నాను. ఈ శనగపప్పులో తగినన్ని నీళ్లు పోసి శుభ్రంగా 2-3 సార్లు కడగండి. కడిగిన తర్వాత మళ్ళీ నీళ్లు పోసి 1 గంట పాటు నాననివ్వండి. శనగపప్పు తొందరగానే నానిపోతాయి. 1 గంట పక్కన పెట్టేసి బాగా నాననివ్వాలి. ఇప్పుడు చూడండి, శనగపప్పు బాగా నానిపోయి ఉన్నాయి కదా, ఈ విధంగా బాగా నానాలి. ఇలా నానిన శనగపప్పుని మరొకసారి శుభ్రంగా కడిగి కుక్కర్లోకి తీసుకోండి. 1 కప్పు శనగపప్పుకి 2 కప్పులు నీళ్లు పోసి కుక్కర్కి మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ రానివ్వండి. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఈ విధంగా మెత్తగా ఉడుకుంటుంది. ఇలా ఉడికిన ఈ శనగపప్పుని ఇలా వడగట్టేసుకోండి. నీళ్ళన్నీ కిందికి వచ్చేస్తాయి. ఇలా వడగట్టేసి బాగా ఆరనివ్వాలి. ఆరిన తర్వాత మనం మిక్సీకి వేసుకోవాలి. మనకి నీళ్లు మిగిలాయి కదా ఈ కింద, ఈ నీళ్ళని మీరు చారులో కానీ లేదా పప్పు చారు చేసుకున్నప్పుడు వాటిల్లో యూజ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా ఆరిన ఈ శనగపప్పుని ఇలా చిన్న మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో కొంచెం కొంచెం వేసుకొని మిక్సీకి వేసుకోండి. చిన్న మిక్సీ జార్లో అయితే మీకు మెత్తగా మెదుగుతుందండి, అందుకని చెప్తున్నాను. చూసారా, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండి ముద్ద మొత్తాన్ని ఒక వెడల్పాటి ప్యాన్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. సేమ్ ఇదే విధంగా మిగిలిన శనగపప్పు మొత్తాన్ని గ్రైండ్ చేసుకొని ఇలా ప్యాన్లో వేసుకోండి. ఇప్పుడు ఈ ప్యాన్ని పక్కన పెట్టేసి బెల్లాన్ని కరిగించుకుందాం. బెల్లంలో ఏమన్నా నలకలు అలాంటివి ఉంటే మనకి వడగట్టేస్తే వచ్చేస్తాయండి, అందుకని బెల్లాన్ని కరిగిస్తున్నాను. 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు బెల్లం వేసుకోండి, సరిపోతుంది కరెక్ట్గా స్వీట్ అనేది. దీంట్లోనే బెల్లం తడిచేంత వరకు నీళ్లు పోసి ఫ్లేమ్ని సిమ్లో పెట్టి బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వండి. జస్ట్ మనకి బెల్లం కరిగితే సరిపోతుంది, పాకం రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి, బెల్లం పూర్తిగా కరిగిపోయింది కదా. ఇలా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బెల్లం నీళ్లు మొత్తాన్ని ఇదే ప్యాన్ లోకి వడగట్టేసుకోండి. ఇలా వడగట్టేసుకున్న తర్వాత ఈ ప్యాన్ ని డైరెక్ట్ గా స్టవ్ పైన పెట్టుకొని ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇలా కలుపుతూ ఉన్నారనుకోండి, మీకు మొత్తం బాగా కలిసి ఒక 10 నిమిషాలకి ఒక ముద్దలాగా తయారవుతుందండి. అలా వచ్చేంత వరకు ఇలా కంటిన్యూస్ గా కలుపుతూ ఉండండి. ఇప్పుడు చూడండి, కొద్దిసేపటికి ఇలా ముద్దలాగా అవుతుంది. ఇలా వచ్చిన తర్వాత దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేస్తున్నాను. 1.5 టేబుల్ స్పూన్ లేదా ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకోవడం వల్ల పూర్ణము మంచి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు యాలకుల పొడి నెయ్యి కూడా వేసి మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసిన తర్వాత ఒకసారి చూసుకోండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, చేత్తో కొద్దిగా పిండిని తీసుకొని చూస్తే
మీకు ఉండలాగా రావాలి. ఇలా వచ్చిందే అంటే పూర్ణం కరెక్ట్గా ఉన్నట్లండి. ఇలా వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పూర్ణం పిండి మొత్తాన్ని ఈ ప్యాన్కి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు చేయండి. ఇలా చేయడం వల్ల మీకు తొందరగా ఆరిపోతుంది. ఆరిన తర్వాత మనం బాల్స్ లాగా చేసుకుందాం. ఇప్పుడు ఈ పూర్ణం పిండి బాగా ఆరిపోయిందండి. ఆరిపోయిన తర్వాత ఈ విధంగా మొత్తం తీసేసుకొని ఒక ముద్దలాగా చేసుకొని కొద్దిగా పిండిని తీసుకొని ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసి పెట్టుకోండి. నేను ఈ పూర్ణాలు కొద్దిగా పెద్ద సైజులోనే చేసుకుంటున్నానండి. కొంతమంది చిన్న చిన్నగా ఇష్టపడతారు. మీకు అలా కావాలన్నా చేసుకోవచ్చు. అన్నీ సేమ్ ఇదే విధంగా చేసి పెట్టుకోండి. ఈలోపు పిండి కాస్త పులుసు ఉంటుందండి. ఇప్పుడు ఈ పిండిలో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, ఒక 2 టీ స్పూన్ల దాకా చక్కెర వేస్తున్నాను. ఈ చక్కెర సాల్ట్ వేయడం వల్ల మనకి పూర్ణం పైన ఆ లేయర్ అనేది చప్పగా లేకుండా ఉంటుంది. అలాగే పూర్ణాలు కూడా తెల్లగా లేకుండా కాస్త ఎర్రగా వస్తాయండి ఆయిల్లో వేయించినప్పుడు. దీంట్లోనే ఒక్క చిటికెడు వంట సోడా వేశాను. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసేయండి. కొంతమంది మార్కెట్లో దొరికే దోశ పిండిని తీసుకొచ్చి కూడా ఇన్స్టెంట్గా పూర్ణాలు వేసేసుకుంటారండి. అవి మనం తినడానికైతే వేసుకోవచ్చు, కానీ మనం అమ్మవారికి చేసి పెడుతున్నాం కాబట్టి మన చేతులతో మనం చేసి పెడితేనే బాగుంటుంది. పిండి అనేది మీకు ఈ విధంగా ఉండాలండి, మరీ లూజ్గా ఉండకూడదు. ఇప్పుడు ఇలా ఒక్కొక్క పూర్ణాన్ని ఇలా పిండిలో వేసుకొని మీరు స్పూన్తో అయినా వేసుకోవచ్చు ఆయిల్లో, లేదా చేత్తో అయినా వేసుకోవచ్చు అండి. చేత్తో వేయడం ఇబ్బందిగా ఉంది అనేవాళ్ళు స్పూన్ తోటి ఈ విధంగా ఆయిల్లో వదిలేయచ్చు. లేదు అంటే చేత్తో వేసేసుకోవచ్చు. చేత్తో అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా పిండిలో ముంచి ఇలా నిదానంగా తీసి ఆయిల్లో వేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసి ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని కొద్దిగా పిండిని వేసి చూడండి. వేసిన వెంటనే ఇలా పైకి వచ్చింది కదా, ఆయిల్ బాగా కాగినట్టు ఇలా వస్తే ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పూర్ణాలని ఈ విధంగా ఆయిల్లో వేసేసుకోండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కొద్దిగా కష్టంగా అనిపిస్తుందండి, సరిగా రావు. కానీ కొద్దిగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఎవరైనా ఈజీగా చేయొచ్చు పూర్ణాలు. ఇలా వేసిన వెంటనే తిప్పేయకండి, అంటుకొని ఉంటాయి. 1 నిమిషం ఆగి ఇలా అన్ని వైపులు తిప్పుకుంటూ వేయించుకుంటే బాగా వేగుతాయి. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఈ రంగులోకి వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటినీ ఆయిల్లో నుంచి తీసేసేయండి. చూడండి, పూర్ణం కూడా మనకి బయటికి రాకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని స్పూన్తో ఎలా వేసుకోవచ్చో చూపిస్తాను చూడండి. చాలా మందికి చేత్తో వేయడానికి భయపడుతూ ఉంటారు, ఆయిల్ పైన పడుతుందని. అలాంటి వాళ్ళు ఇలా స్పూన్తో వేసుకోండి, ఈజీగా అయిపోతుంది. ఇలా నిదానంగా వదిలేయండి ఆయిల్లో స్పూన్తో తీసుకొని. అలాగే ఆయిల్ పూర్ణం మునిగేంత వరకు తీసుకోండి. తక్కువ ఆయిల్ తీసుకుంటే పూర్ణాలు సరిగా రావు. సేమ్ ఇదే విధంగా మిగతావన్నీ వేయించుకోండి. చూడండి, మీకు ఎక్కడైనా సరే ఆయిల్లో పూర్ణం విడిపోకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే ఎవరికైనా చాలా ఈజీగా వచ్చేస్తాయండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే ఎక్కువ క్వాంటిటీలో చేసుకోకుండా కొద్ది క్వాంటిటీలో చేసుకోండి. నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేయండి, పర్ఫెక్ట్గా వస్తాయి మీకు కూడా. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా. ఇప్పుడు 3వ రెసిపీగా కమ్మటి ఆవు పిండి పులిహోర ఎలా చేసుకోవాలో చూపిస్తాను. గుమగుమలాడుతూ చాలా బాగుంటుంది పులిహోర టేస్ట్. రండి తయారీ విధానాన్ని చూద్దాం. ఈ పులిహోరకి ఫస్ట్ మనం రైస్ని పొడిగా వండి పెట్టుకోవాలండి. ఇక్కడ నేను 1/2 కేజీ రైస్ని తీసుకొని ఈ విధంగా పొడిగా వండి పెట్టుకున్నాను. ఇలా వండుకున్న రైస్ని పక్కన పెట్టేసుకోండి. అలాగే ఒక గుప్పెడు చింతపండు, అంటే సుమారుగా 100 గ్రాముల దాకా ఉంటుందండి. ఈ చింతపండుని నేను ఒక అరగంట ముందే నీళ్ళల్లో వేసి నానబెట్టి పెట్టుకున్నాను. ఒకవేళ మీకు చింతపండు తొందరగా నానిపోవాలి అంటే వేడి నీళ్ళు పోసుకోండి, తొందరగా నానిపోతుంది. ఇలా నానిన చింతపండుని ఈ విధంగా పిసికి ఈ పిప్పిని తీసేసి ఓన్లీ చింతపండు గుజ్జు వరకే సపరేట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు చింతపండు గుజ్జుని ఉడికించుకోవడానికి ఇలా ఒక ప్యాన్ స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని పోసేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. ఇలా ఉడుకుతున్నప్పుడు దీంట్లో నేను 1.5 టీ స్పూన్ దాకా సాల్ట్ వేస్తున్నాను. మళ్ళీ మనకి సాల్ట్ సరిపోకపోతే మనం పులిహోర కలుపుకునేటప్పుడు వేసుకోవచ్చు. 1 లేదా 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ కూడా వేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఇలా కలుపుకుంటూ చింతపండు గుజ్జు అనేది చిక్కగా అయ్యేంత వరకు ఉడికించాలి. ఇప్పుడు చింతపండు గుజ్జు ఇలా సగం వరకు ఉడికిన తర్వాత దీంట్లో ఒక 2 రెమ్మల కరివేపాకు, 3 పచ్చిమిరపకాయల్ని ఇలా ఘాటు పెట్టి వేసుకోండి. మధ్యలోకి ఘాటు పెట్టి వేసేయండి. దీంట్లోనే కొద్దిగా బెల్లం ముక్కను కూడా వేసి కలుపుకుంటూ చిక్కటి గుజ్జు వచ్చేంత వరకు ఉడికించుకోండి. మనము ఈ పచ్చిమిరపకాయ, కరివేపాకు, బెల్లం వేయడం వల్ల మీకు ఈ పులుపు కొంచెం తగ్గినట్లు అయ్యి డిఫరెంట్ టేస్ట్ తోటి చాలా బాగుంటుంది పులిహోర. ఇప్పుడు చూడండి, చింతపండు గుజ్జు అనేది మనకి రెడీ అయిపోయింది. ఈ విధంగా చిక్కగా ఉడకాలి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చింతపండు గుజ్జుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టుకొని దీంట్లో 3 లేదా 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేయండి. ఆయిల్ కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినప్పప్పు,
1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని ఈ ఆవాలు చిటపటలాడిందాక వేయించుకోండి. ఇప్పుడు ఆవాలు వేగిన తర్వాత దీంట్లో ఒక 5 ఎండుమిరపకాయలు, ఒక గుప్పెడు వేరుశనగపప్పు, ఒక గుప్పెడు జీడిపప్పు వేసుకోండి. దీంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకోండి. పులిహోర కదండి, ఇంగువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కొద్దిగా కలర్ మారేంత వరకు అన్నింటినీ బాగా వేయించుకోండి. జీడిపప్పు మటుకు మీ ఆప్షనల్ అండి, కానీ వేసుకుంటే బాగుంటుంది పులిహోరలు అక్కడక్కడ మనకి పంట కింద తగులుతూ. ఇప్పుడు ఇవన్నీ ఇలా లైట్గా వేగిన తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి. కరివేపాకు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. వేడికే మిగతా పోపు మొత్తం వేగిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇలా వేగాలి. ఈ పప్పులు కూడా బాగా వేగిపోయాయి కదా. ఇలా వేగిన తర్వాత ఈ పోపును తీసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనకి చింతపండు గుజ్జు, పోపు, రైస్ మొత్తం రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు మనం పులిహోరని కలుపుకుందాం. పులిహోర కలుపుకోవడానికి ఈజీగా ఉండేటట్లు ఇలా కాస్త వెడల్పాటి బేసన్ ఏదైనా తీసుకొని దీంట్లో మనం ముందుగా వండి పెట్టుకున్న ఈ రైస్ని వేసుకొని ఇలా పొడి పొడిగా చేసుకోండి. పులిహోరని వేడి మీదే కలిపేసుకోవాలండి. అంటే రైస్ వేడిగా ఉన్నప్పుడే అన్నీ వేసుకొని కలుపుకోవాలి. అప్పుడే మీకు రైస్కి అన్నీ బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది పులిహోర. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసి కలుపుతున్నాను. మీరు కావాలంటే పోపులో పసుపు వేసుకొనైనా కలుపుకోవచ్చండి. కాకపోతే ఇలా వేడి వేడి అన్నంలో పసుపు వేసి కలిపితే టేస్ట్ బాగుంటుంది. కలర్ కూడా మంచి కలర్ వస్తుంది మీకు. ఈ పసుపు వేసి ఒకసారి కలిపేసిన తర్వాత మనం ముందుగా పోపు వేసి పెట్టుకున్నాం కదా, ఆ పోపు మొత్తాన్ని వేసుకొని కలుపుకోండి. ఇలా మొత్తం ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జు మొత్తాన్ని వేసుకోండి. నేను తీసుకున్న రైస్కి చింతపండు గుజ్జు కరెక్ట్గా సరిపోతుందండి, అంతా వేసేసుకున్నాను నేను. దీంట్లోనే వేయించి పొడి చేసి పెట్టుకున్న మెంతు పొడి 1/2 టీ స్పూన్ వేశాను. చింతపండుతో చేసే ఏ రెసిపీస్కైనా సరే కొంచెం మెంతి పొడి వేస్తే చాలా రుచిగా ఉంటుంది. దీంట్లోనే 1.5 టీ స్పూన్ దాకా ఆవు పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. మనం ఆవు పిండితో చేసే పులిహోర కాబట్టి ఆవు పొడి కంపల్సరీ వేసుకోవాలండి. ఆవు పొడి వేస్తే చేదు ఉంటుందేమో అనే డౌట్ ఏం అవసరం లేదు. చాలా చాలా బాగుంటుంది పులిహోర ఆవు పొడి వేసుకోవడం వల్ల. ఒకవేళ మీ దగ్గర ఆవు పొడి, మెంతు పొడి లేదనుకోండి, 1/4 టీ స్పూన్ మెంతులు, 2 టీ స్పూన్ల ఆవాలు తీసుకొని దోరగా వేయించేసి మిక్సీకి వేసుకోండి. మిక్సీ లేదంటే మెత్తగా పొడి చేసి అయినా వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత రైస్కి బాగా పట్టేటట్టు కలిపేయండి. ఇప్పుడు ఇలా ఒకసారి కలిపేసిన తర్వాత దీంట్లో లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని కలుపుకోండి. కొత్తిమీర వేయడం వల్ల పులిహోర భలే రుచిగా ఉంటుందండి. మీరు ఎప్పుడైనా కొత్తిమీర వేసి చెయ్యకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి, సూపర్ ఉంటుంది టేస్ట్. ఉప్పు ఏదైనా సరిపోలేదా అంటే కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోండి. అంతే అండి, ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇలా కలిపిన పులిహోరని దేవుడికి నైవేద్యంగా పెట్టండి. గుమగుమలాడుతూ ఆవు పిండితోటి పులిహోర భలే ఉంటుంది టేస్ట్. తప్పకుండా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ఎప్పుడు పులిహోర చేసినా ఇలాగే చేస్తారు. గుళ్ళో ప్రసాదం లాగా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు 4వ రెసిపీగా అప్పాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ఈ అప్పాలు చేసుకోవడానికి ఫస్ట్ ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దీంట్లో 1.5 కప్పు బియ్యం పిండి వేసుకోండి. ఇది పొడి బియ్యం పిండి అండి. బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఫ్యాన్ కింద పెట్టి బాగా ఆరబెట్టేసి మిల్లికిచ్చైనా పట్టించుకోండి, లేదా మిక్సీ జార్లో వేసుకొని జల్లించుకొని మెత్తటి పిండిలాగైనా చేసుకోవచ్చు. అలా చేసుకున్న పిండి అండి ఇది. దీంట్లోనే 1/2 కప్పు గోధుమ పిండి వేసుకోండి. మీరు బియ్యం పిండి తీసుకున్న కప్పుతోనే కొలుచుకొని 1/2 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 పిండిలు బాగా కలిసిపోయేటట్టు కలపండి. ఈ అప్పాలని ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తుంటారండి. ఓన్లీ రవ్వతో చేసుకుంటారు, బియ్యం పిండి గోధుమ పిండి కలిపి చేస్తారు, ఉట్టి బియ్యం పిండితోటి ఉట్టి గోధుమ పిండితో కూడా చేసుకుంటారండి. ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు చేసుకుంటారు. నేనైతే బియ్యం పిండి గోధుమ పిండి కలిపి చూపిస్తున్నాను. బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి ఇలా చేసుకుంటే. ఇలా మొత్తం కలిపేసిన తర్వాత పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ప్యాన్లోకి మీరు బియ్యం పిండి కొలుచుకున్న కప్పుతోటే 1 కప్పు బెల్లం తురుము వేసుకోండి. దీంట్లోనే అదే కప్పుతోటి 1 కప్పు నీళ్లు పోసుకొని బెల్లాన్ని కరగనివ్వండి. ఇలా కలుపుతూ జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది, మనకి పాకం రావాల్సిన అవసరం లేదు దీనికి. అలాగే ఇక్కడ 1 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి. 2 కప్పులు పిండి తీసుకున్నాం కదా మనం, 1 కప్పు బెల్లం సరిపోతుంది. మీరు కాస్త స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా బెల్లం తగ్గించుకోవచ్చు. ఇప్పుడు చూడండి, బెల్లం పూర్తిగా కరిగిపోయింది కదా, ఇలా కరిగితే సరిపోతుంది. ఇలా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బెల్లం నీళ్ళని ఈ విధంగా వడగట్టేసుకోండి. బెల్లంలో మనకి నలకలు ఏమన్నా ఉన్నా పోతాయండి. ఇప్పుడు ఇదే ప్యాన్ని ఒకసారి కడిగేసి స్టవ్ పైన పెట్టుకొని ఆల్రెడీ మనం వడగట్టి పెట్టుకుని బెల్లం నీళ్ళని పోసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోండి. 2 టేబుల్ స్పూన్లు డెసికేటెడ్ కొబ్బరి పొడి వేస్తున్నానండి. ఒకవేళ మీ దగ్గర ఈ కొబ్బరి పొడి లేకపోతే ఎండు కొబ్బరిని మిక్సీకి వేసుకొని గ్రైండ్ చేసైనా వేసుకోవచ్చు. అసలు మీకు ఎండు కొబ్బరే ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేసేయండి, కానీ ఎండు కొబ్బరి వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్. ఇప్పుడు యాలకుల పొడి ఎండు కొబ్బరి కూడా వేసేసి
మొత్తం బాగా కలపండి. ఒక 2-3 పొంగులు వస్తే సరిపోతుందండి. ఎక్కువ మనకి పాకం రావాల్సిన అవసరం లేదు. దీంట్లోనే ఒక టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి. ఈ నెయ్యి వేయడం వల్ల మనం పిండి వేసినప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుందండి. అలాగే ఆ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది. నెయ్యి కూడా వేసి కలిపేసిన తర్వాత ఇప్పుడు పిండిని కొద్దిగా పోసుకుంటూ కలుపుకోండి. పిండి పూర్తిగా పోసేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తం బాగా కలిసేటట్టు కలపండి. మనం తీసుకున్న 2 కప్పుల పిండి, 1 కప్పు బెల్లం, 1 కప్పు నీళ్లు కరెక్ట్గా సరిపోతాయండి. మళ్ళీ ఎక్స్ట్రా ఏం వేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీరు పిండి పోసి కలిపేటప్పుడు పిండి ఎక్కువైందేమో అనిపించినట్లు ఉంటుందండి. కానీ మొత్తం బాగా కలిపేసిన తర్వాత చక్కగా కలిసిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇలా పూర్తిగా కలిసిపోయేంత వరకు బాగా కలిపేసిన తర్వాత ఈ వేడి మీదే ఈ ప్యాన్కి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అలా పక్కన పెట్టేయండి. అలా చేయడం వల్ల పిండి అనేది మనకి ఆ వేడికి ఇంకాస్త ఉడికినట్లు అవుతుంది. అలాగే వేడి మీద కూడా మనం ఉండలు చేసుకోలేము, చెయ్యి కాలుతుంది కాబట్టి ఒక 5 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసేసి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతితోటి బాగా కలుపుకోండి. ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలిసిపోయేటట్టు కలపండి. ఇలా కలిపేటప్పుడు మీకు చేతికి అంటుకుంటుంది అనిపిస్తే చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా సాఫ్ట్ ముద్దలాగా వచ్చేటట్లు కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా బాగా కలిపేసుకోవాలి. పిండి అనేది ఇలాగే ఉండాలండి, మరీ గట్టిగా ఉండకూడదు. అప్పుడే మీకు అప్పాలు చాలా బాగా వస్తాయి. గట్టిగా ఉంటే మీకు ఆయిల్లో వేసినప్పుడు పగిలిపోయినట్లు వస్తాయండి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా చేతికి నెయ్యి రాసుకొని ఇలా చిన్న ఉండలుగా చేసి పెట్టుకోండి. మనం ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఆయిల్లో ఒత్తి వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అప్పాలు నేను ఇక్కడ చాలా చిన్నవి చేసుకుంటున్నానండి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు. అందుకని నేను చిన్న ఉండలు చేసి పెట్టుకుంటున్నాను. పిండి మొత్తాన్ని ఇలా ఉండలు చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు అన్నీ ఇలా చేసుకున్న తర్వాత ఇలా ఒక్కొక్క ఉండని తీసుకొని అరచేతిలో వేసుకొని ఇలా అప్పాల్లాగా ఒత్తుకోండి. మరీ పల్చగా కాకుండా అలా అని మరీ మందంగా కాకుండా మీడియంగా ఉండేటట్లు ఒత్తుకోండి. చూసారా, ఈ విధంగా ఒత్తుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. మరి అన్నీ ఒకటేసారి ఒత్తేసుకున్నా కానీ మీకు ఒక వాయి తీసి రెండో వాయి వేయిపోయేటప్పటికే ఆరిపోతాయండి, ఎండిపోయినట్లు అయిపోతాయి. అందుకని మీరు ఎన్ని అయితే ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి అనుకుంటున్నారో అన్ని ఒత్తుకొని పక్కన పెట్టేసుకొని మిగతా వాటికి మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. ఆ పిండి అనేది ఆరకుండా ఉంటుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్లో కొద్దిగా పిండిని వేసి చూడండి, ఆయిల్ కాగిందా లేదా అని. ఇలా పిండిని వేస్తే నిదానంగా పైకి వస్తుంది కదా, ఇలా వచ్చిందంటే ఆయిల్ కరెక్ట్గా కాగినట్టు అండి. మరీ పొగలు వచ్చేటట్లు ఎక్కువ కాగకూడదు, ఇలా కాగితే కరెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు మనం చేసుకున్న ఈ అప్పాలని ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోండి. మీరు తీసుకున్న ఆయిల్కి ఎన్ని అయితే పడతాయో అన్ని వేసుకొని వేయించుకోవాలి. ఒకసారి ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి. అలాగే వేసిన వెంటనే తిప్పకండి, సరిగా రావు. 1 నిమిషం ఆగి ఇలా 2 వైపులు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. చూడండి, పొంగుతూ ఎంత బాగా వస్తున్నాయో, చక్కగా వస్తాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. చూడండి, ఈ కలర్ వచ్చేదాకా వేగితే సరిపోతుందండి. ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటిని ఆయిల్లో నుంచి తీసేసి ఇంకొక గరిటెతోటి ఇలా లైట్గా ప్రెస్ చేయండి. ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోతుంది. ఇవి ఆయిల్ కూడా ఏం పీల్చుకోవండి, తినేటప్పుడు చాలా బాగుంటాయి. సేమ్ ఇదే విధంగా మిగతా అవన్నీ చేసుకొని ఆయిల్లో వేసుకొని వేయించేసుకోండి. నేను సెకండ్ టైం వేసినవి కూడా ఆయిల్లో నుంచి తీసి చూపిస్తున్నాను. చూడండి, పొంగుతూ ఎంత బాగా వచ్చాయో. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పెద్ద హడావిడి లేకుండా ఈజీగా అయిపోతాయండి అప్పాలు చేసుకోవడం. లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి. మీరు కూడా ఈ వరలక్ష్మి వ్రతానికి ఒక్కసారి ఈ రెసిపీని కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు 5వ రెసిపీగా సేమియా సగ్గుబియ్యం పాయసం చేసి చూపిస్తాను. పాయసం చేసిన తర్వాత కాస్త గట్టి పడుతుంది కదా, అలా రాకుండా ఎంతసేపు అయినా ఇదే విధంగా ఉండాలి అంటే ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను రండి. ముందుగా ఈ పాయసం చేసుకోవడానికి ఒక పావు కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకొని ఇలా నీళ్ళల్లో వేసి 1 గంట సేపు నానబెట్టండి. సగ్గుబియ్యం ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకు తొందరగా ఉడుకుతాయండి, ఎక్కువ టైం పట్టదు, ఈజీగా ఉడుకుతాయి. అందుకని 1 గంట సేపు నానబెట్టుకోండి. ఆల్రెడీ నేను నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ని వేడి చేసుకొని దీంట్లో ఒక 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకొని కరిగించండి. నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత దీంట్లో 1/2 కప్పు సేమియాని వేసుకొని వేయించుకోండి. మీరు ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకుంటారో అదే కప్పుతోటి 1/2 కప్పు సేమియాని తీసుకుంటే సరిపోతుంది. కరెక్ట్ కొలతలండి ఇవి. ఈ సేమియాని బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి, మాడకుండా చక్కగా వేగుతాయి. ఇప్పుడు చూడండి, ఈ కలర్ వచ్చేదాకా వేగితే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత వీటిల్ని తీసి ఒక ప్లేట్లో వేసుకోండి. అలాగే మీరు ప్యాన్లో ఉంచారంటే ఇంకా మాడిపోతాయి వేడికి, అందుకని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి.
ఇప్పుడు స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని దీంట్లో 1 కప్పు నీళ్లు పోసుకోండి. మీరు ఏ కప్పుతో సేమియా తీసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు నీళ్లు, 3 కప్పులు పాలు పోసుకోండి. మొత్తం 4 కప్పులు అవుతాయి. ఈ కొలతలతో మీరు పాయసం చేశారనుకోండి, పాయసం ఆరిన తర్వాత కూడా మరీ పల్చగాను లేకుండా అలానే మరీ ఎక్కువ చిక్కగాను లేకుండా మీడియంగా ఉంటుంది. లేదు పాయసం మీకు కొద్దిగా పల్చగా ఉండాలి ఆరిన తర్వాత కూడా అనుకుంటే ఇంకొక కప్పు పాలు గాని లేదా నీళ్లు గాని పోసుకొని చేసుకోండి. ఇలా పాలు కూడా పోసిన తర్వాత దీంట్లో సగ్గుబియ్యం కూడా వేసి ఒకసారి కలిపి బాగా ఉడకనివ్వండి. సగ్గుబియ్యం హాఫ్ వరకు ఉడికితే తర్వాత మనం సేమియా వేసుకుందాము. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. సగ్గుబియ్యం ఆల్రెడీ మనకి బాగా నానున్నాయి కాబట్టి తొందరగానే ఉడికిపోతాయి. ఇప్పుడు చూడండి సగ్గుబియ్యం హాఫ్ వరకు ఉడికింది. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో సేమియా వేసుకొని ఉడికించుకోవాలి. సేమియా ఉడికే లోపలికే సగ్గుబియ్యం కూడా పూర్తిగా ఉడికిపోతుంది. సేమియాను కూడా వేసిన తర్వాత ఇలా ఒకసారి కలిపి ఉడికించండి. ఇప్పుడు సేమియా కూడా ఉడికిందండి. చూడండి నేను పట్టుకుని చూపిస్తున్నాను. ఇలా ఉడికితే సరిపోతుంది సేమియా. మీరు మరీ మెత్తగా ఉడికించేశారనుకోండి పాయసం ఆరేటప్పటికే గట్టిగా అయిపోతుంది. సేమియాని ఎప్పుడైనా సరే మరీ ఎక్కువ మెత్తగా ఉడికించకూడదు, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఇలా ఉడికిన తర్వాత దీంట్లో మీరు ఏ కప్పుతో సేమియా తీసుకుంటారో అదే కప్పుతోటి హాఫ్ కప్పు చక్కెర వేసుకోండి. హాఫ్ కప్పు చక్కెర కరెక్ట్గా సరిపోతుంది స్వీటు. లేదు మీరు కొద్దిగా ఎక్కువ స్వీట్ తినే వాళ్ళైతే ఇంకొద్దిగా చక్కెర వేసుకొని కలుపుకోండి. ఈ చక్కెరని బాగా పూర్తిగా కరగనివ్వండి. ఇప్పుడు చూడండి చక్కెర పూర్తిగా కరిగిపోయింది. చక్కెర పూర్తిగా కరిగి 1 నిమిషం ఉడికించేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మరొక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దీంట్లో 1 లేదా 2 టీ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకొని ఈ నెయ్యిలో ఎండు కొబ్బరి ముక్కలు 1 టేబుల్ స్పూను, కొంతమందికి ఎండు కొబ్బరి అంటే ఇష్టం ఉండదు కదా, అలాంటి వాళ్ళు స్కిప్ చేసేయండి. 1 టేబుల్ స్పూన్ దాకా బాదం పప్పులు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పులు వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా వేగిన తర్వాత దీంట్లో కొన్ని ఎండు ద్రాక్ష కూడా వేసుకొని వేయించుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా బాగా వేగిన తర్వాత వీటిలన్నింటినీ తీసి ఈ పాయసంలో వేసుకోండి. నెయ్యితో సహా పాయసంలో వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. దీంట్లోనే ఫ్లేవర్ కోసం లాస్ట్గా 1 హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకుంటే పాయసం రెడీ. అబ్బా సూపర్, చాలా ఎమ్మీగా ఉంది కదా చూస్తుంటేనే. ఇంకెందుకు లేటు, మీరు కూడా చేసుకోండి. ఆరిన తర్వాత కూడా మరీ ఎక్కువ గట్టి పడకుండా ఇదే విధంగా ఉండాలి అంటే ఒక్కసారి ఈ కొలతలతో పాయసం చేసి చూడండి. ఎంత ఎమ్మీగా ఉంటుందంటే టేస్ట్ సూపర్ 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 అంతే. ఇప్పుడు లాస్ట్ రెసిపీగా కొబ్బరి పాల పెసరపప్పు పాయసాన్ని ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ఈ పాయసం కోసం నేను ఇక్కడ ఒక 1 అవర్ ముందే పెసరపప్పుని పచ్చిశనగపప్పుని నానబెట్టి పెట్టుకున్నానండి. చూడండి పెసరపప్పు పచ్చిశనగపప్పు బాగా నానాయి. ఇలా నానబెట్టుకుంటే మనకు తొందరగా ఉడుకుతాయి. ఇలాంటి టీ గ్లాస్ తోటి నేను 1 గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను, 1/2 గ్లాసు పచ్చిశనగపప్పు తీసుకున్నానండి. పచ్చిశనగపప్పు వేసుకోవడం వల్ల మనకి అక్కడక్కడ పచ్చిశనగపప్పు పంటి కింద తగులుతూ బాగుంటుంది టేస్ట్. ఇవి 2 ఈ కొలతలతో తీసుకోండి. ఇప్పుడు వీటిల్ని పక్కన పెట్టేసి కొబ్బరిలో నుంచి కొబ్బరి పాలను తీసుకుందామండి. నేను ఇక్కడ ఈ పాయసం చేయడం కోసం ఒక కొబ్బరికాయ మొత్తాన్ని వాడుతున్నానండి. ఈ కొబ్బరికాయని పగలగొట్టిన తర్వాత ఇలా కొబ్బరి చిప్పల్లో నుంచి కొబ్బరిని వేరు చేయండి. ఇలా కొబ్బరిని వేరు చేసిన తర్వాత కొబ్బరి పైన బ్లాక్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని నేను తీసేసి ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే డైరెక్ట్గా ఆ బ్లాక్ పార్ట్తో సహా ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. నేనైతే ఆ బ్లాక్ పార్ట్ తీసేసానండి. ఇలా తీసిన తర్వాత నేను ఇక్కడ చూపించినట్లు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోండి. అన్నింటినీ మిక్సీ జార్లో తీసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. ఇప్పుడు చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక బౌల్ తీసుకొని దీంట్లో కాస్త పల్చగా ఉన్న క్లాత్ ఏదైనా వేసుకోండి. ఈ క్లాత్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకునే కొబ్బరి పేస్ట్ని వేసుకొని నేను ఇక్కడ చూపిస్తున్నట్లు గట్టిగా ఒత్తేసేయండి. ఇలా ఒత్తడం వల్ల మీకు కొబ్బరి పాలు అనేవి సపరేట్ అయిపోతాయి. చాలా ఈజీగా కొబ్బరి పాలు తీసుకోవచ్చండి. ఇలా ఫ్రెష్గా చేసుకున్న కొబ్బరి పాలతోటి పాయసం చేసుకుంటే పాయసం టేస్ట్ చాలా బాగుంటుంది. కాస్త గట్టిగా పిండండి, కొబ్బరి పాలు మొత్తం వచ్చేస్తాయి. చూడండి మొత్తం పిండిన తర్వాత ఇన్ని కొబ్బరి పాలు వచ్చాయండి. ఇప్పుడు మళ్ళీ మనకి పిప్పి మిగిలిపోయింది కదా, ఈ కొబ్బరి పిప్పిని మళ్ళీ మిక్సీ జార్లోకి తీసుకొని మళ్ళీ కొద్దిగా నీళ్లు పోసుకొని మళ్ళీ సేమ్ ఫస్ట్ మనం ఏ విధంగా అయితే పిండుకున్నామో అదే విధంగా పిండుకోండి. ఈ విధంగా కొబ్బరిలో నుంచి కొబ్బరి పాలు మొత్తాన్ని వేరు చేయండి. పిప్పిని తీసి పక్కన పెట్టేసుకోండి. చూడండి ఇన్ని కొబ్బరి పాలు వచ్చాయి మనకి. ఇప్పుడు ఈ కొబ్బరి పాలని పక్కన పెట్టేసి మీరు ఏ గిన్నెలో అయితే పాయసం చేయాలి అనుకుంటున్నారో ఆ గిన్నెను తీసుకొని దీంట్లో ఈ పెసరపప్పు నానబెట్టుకున్నాం కదా, ఆ పెసరపప్పులో నీళ్లు మొత్తం వంపేసి పెసరపప్పుని వేసుకోండి. దీంట్లోనే పచ్చిశనగపప్పును కూడా వేసుకోండి. ఈ
ఇప్పుడు దీంట్లోనే కొబ్బరి పాలు పోసుకోవాలండి. మీరు ఏ గ్లాస్తో అయితే పెసరపప్పును కొలుచుకొని తీసుకుంటారో అదే గ్లాసును కొలతగా పెట్టుకొని కొబ్బరి పాలు కొలిచి పోసుకోండి. నాకు ఇక్కడ 3 గ్లాసులు కొబ్బరి పాలు వచ్చాయండి. మీకు ఈజీగా అర్థమవడం కోసం నేను ఇలా గ్లాసులతోటి కొలిచి చూపిస్తున్నాను. చాలా ఈజీగా చేసుకుంటారు కదా అని. ఇదే గ్లాస్ తోటి 2 గ్లాసులు నీళ్లు కూడా పోస్తున్నానండి. మొత్తం 5 గ్లాసులు పోసాను నేను. 3 గ్లాసులు కొబ్బరి పాలు, 2 గ్లాసులు నీళ్లు, మొత్తం 5 గ్లాసులు పోసానండి. ఇలా నీళ్లు కూడా పోసిన తర్వాత ఒకసారి కలిపేసి ఈ గిన్నెని డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వండి. మనకి పెసరపప్పు అనేది మెత్తగా ఉడకాలి. అలా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు పెసరపప్పు ఉడికేలోపు నేను మరొక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఏ గ్లాస్తో పెసరపప్పు తీసుకుంటామో అదే గ్లాస్ తోటి కొలుచుకొని 1.5 గ్లాసు బెల్లం వేసుకున్నాను. 1/2 గ్లాస్ నీళ్లు పోసేసి బెల్లాన్ని కరిగిస్తున్నానండి. 1.5 గ్లాస్ బెల్లము కొద్దిగా స్వీట్ ఎక్కువే ఉంటుందండి. కాస్త స్వీట్ తక్కువ తినేవాళ్ళు 1 గ్లాస్ బెల్లం తురుము వేసుకున్నా సరిపోతుంది. దాన్ని బట్టి మీరు స్వీట్ ఎంత తింటారో చూసుకొని వేసుకోండి. ఇలా కలుపుతూ బెల్లాన్ని కరగనివ్వండి. జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది, మనకి పాకం రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి, బెల్లం పూర్తిగా కరిగిపోయింది కదా. ఇలా బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బెల్లం సిరప్ని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు పప్పు కూడా మెత్తగా ఉడికిపోయిందండి. ఇలా మెత్తగా ఉడకాలి పప్పు అనేది. ఒకవేళ మీరు కుక్కర్లో చేసుకోవాలనుకోండి, ఒక 3 విజిల్స్ రానివ్వండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఉడికిపోతుంది. నేను ఇత్తడి గిన్నెలో చేసి చూపిస్తున్నాను కాబట్టి ఈ విధంగా చేసి చూపిస్తున్నాను. ఈ పప్పుని పప్పు గుత్తి పెట్టి లైట్గా మెదపండి, మరీ ఎక్కువ మెదుపుకోవద్దు. లైట్గా మెదిపితే ఏమవుతుందంటే మనకి పాయసం చిక్కగా బాగా వస్తుందండి. చూడండి, ఈ విధంగా మెదుపుకుంటే సరిపోతుందండి. మనకి లైట్ పలుకుగా కూడా కనిపిస్తూ ఉంది కదా. ఇలా ఉంటే పంటి కింద కూడా మనకి అక్కడక్కడ చిన్న చిన్న పలుకులు తగులుతూ పాయసం తినేటప్పుడు బాగుంటుంది. ఇలా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ బెల్లం సిరప్ని ఇలా వడగట్టుకొని పోసుకోండి. ఇలా వడగట్టడం వల్ల బెల్లంలో ఏమైనా నలకలు అలాంటివి ఉన్నా పోతాయి. ఈ బెల్లం సిరప్ మొత్తం వేసిన తర్వాత బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఈ బెల్లం సిరప్ వేసిన తర్వాత మీకు కాస్త పల్చగా అవుతుందండి. కొద్దిసేపు మనం ఉడికిస్తాం కాబట్టి కాస్త చిక్కబడుతుంది. మరీ ఎక్కువ పల్చగా అయిందని కంగారు పడొద్దండి. ఇలా మొత్తం కలిపేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడకనివ్వండి. ఇప్పుడు చూడండి, ఒక 2-3 నిమిషాలు ఉడికిస్తే మీకు ఈ విధంగా కొద్దిగా చిక్కబడుతుందండి. ఇలా చిక్కబడేంత వరకు ఉడికిన తర్వాత దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసి మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకొని ఈ గిన్నెని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పోపు గరిటెని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకొని నెయ్యిని బాగా కరగనివ్వండి. నెయ్యి కరిగిన తర్వాత దీంట్లో ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పులు వేసుకొని వేయించుకోండి. ఈ జీడిపప్పు అనేవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో 1 లేదా 2 టేబుల్ స్పూన్లు ఎండు ద్రాక్ష, 1 టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని వేయించుకోండి. ఈ ఎండు కొబ్బరి ముక్కలు అనేవి మీ ఆప్షనల్ అండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, వేసుకోకపోయినా పర్వాలేదు. కానీ వేసుకుంటే మనం పాయసంలో అక్కడక్కడ పంటి కింద తగులుతూ బాగుంటాయండి నేతిలో వేగి. ఇలా వేయించేసుకున్న తర్వాత వీటిలన్నింటినీ నెయ్యితో సహా ఈ పాయసంలో వేసుకొని మొత్తం బాగా కలిపేసుకోండి. మీకు ఇష్టమైతే పాయసాన్ని ఇలా డైరెక్ట్గా తినేయచ్చండి. చాలా చాలా బాగుంటుంది. మీకు కొద్దిగా పొంగల్లాగా కాస్త పాయసంలాగా చాలా బాగుంటుందండి. లేదు ఇంకా కాస్త పలుచగా కావాలి, ఇంకా టేస్టీగా కావాలి అనుకుంటే ఇలా కలిపేసుకున్న తర్వాత కొద్దిసేపు ఆరనివ్వండి. ఆరిన తర్వాత మనం పాలు పోసుకోవచ్చు. పాలు ఆరకుండానే పోసేసుకున్నారనుకోండి విరిగిపోతాయండి. ఒక్కొక్కసారి బెల్లం వేసాం కదా, విరుగుతాయి. అందుకని ఇలా ఒక 5 నిమిషాలు వదిలేస్తున్నాను నేను. వదిలేసిన తర్వాత నేను పాలు పోసి చూపిస్తాను మీకు. ఇప్పుడు కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు పాలు పోసుకోవాలి. ఏ గ్లాస్తో పెసరపప్పు తీసుకుంటారో అదే గ్లాస్ తోటి కొలుచుకొని కాచి చల్లార్చుకున్న పాలు, చిక్కటి పాలు పోసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. కాస్త పల్చగా వచ్చేసింది కదా పాలు పోస్తే, ఇంకాస్త పల్చగా కావాలి అనుకుంటే ఇంకొద్దిగా పాలు పోసుకొని కలుపుకోండి. పాలు అనేవి మీ ఇష్టం అండి. అంటే మీకు చిక్కగా కావాలి అనుకుంటే కొంచెం తగ్గించుకోండి, పల్చగా కావాలి అనుకుంటే ఇంకొన్ని పాలు పోసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో పాయసం, చాలా కమ్మగా ఉంటుంది. ఇది ఆరిన తర్వాత కూడా ఏం గట్టిపడదండి. ఆరిన తర్వాత గట్టిపడుతుందేమో అని డౌట్ రావచ్చు మీకు. ఆరిన తర్వాత చూడండి ఈ విధంగా వస్తుంది. ఆరిన తర్వాత కూడా చూపిస్తున్నాను మీకు. బాగుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దేవుడికి నైవేద్యంగాను పెట్టొచ్చు, లేదా మీకు స్వీట్ కావాలి ఏదైనా పాయసం తినాలనుకున్నా ఇలా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి, బాగుంటుంది టేస్ట్. మరి చూసారు కదండి 6 రకాల ప్రసాదం రెసిపీస్ని ఈ వరలక్ష్మి వ్రతానికి. వీటిలో మీకు నచ్చినవి ట్రై చేయండి, లేదా మీకు ఓపిక ఉంటే 6 రకాలైనా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.